నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పంచాగ్ని అనే ఒక చక్కటి కథని విందామండి. ఈ కథ స్వాతి మాసపత్రికలో సెప్టెంబర్ 2012లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. హాస్టల్ ముందు కాలేజీ బస్సు దిగి లోపలికి వెళ్తూ ఉండగా సుధాకర్ జేబులోని సెల్ మోగింది. మెట్లెక్కుతున్నవాడల్లా ఆగి సెల్ చేతిలోకి తీసుకుని చూస్తే కొత్త నెంబర్. ఎవరై ఉంటారా అనుకుంటూ ఆన్ చేశాడు. నేను ఆనందమూర్తిని. నువ్వు వెంటనే కొత్తపేటలో ఉన్న సుష్మా నర్సింగ్ హోమ్కి రారా. భారతి ఆంటీని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు. ఏమైందా ఆంటీకి? ఆదుర్దాగా అడిగాను. తెలియదు, ఒళ్ళంతా చెమటలు పట్టి ఇబ్బంది పడుతున్నది. 4 ఏళ్ల క్రితం బైపాస్ అయిన మనిషి కదా, హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఐసీయూలో ఉంచి పరీక్షలు చేస్తున్నారు ఆనందమూర్తి చెప్పాడు. సీరియస్గానే ఉన్నట్టు అనిపిస్తోందిరా అన్నాడు. అయ్యో, అతడి గొంతుల్లో నుంచి వచ్చింది ఆ బాధ. తనంటే ఇష్టపడే మనిషి, తనకు ఎంతో త్వరలో దగ్గరైన ఆత్మీయురాలు. 20 సంవత్సరాల జీవితంలో ఆమె నుండే మొట్టమొదటిసారిగా ఓ మాతృమూర్తి ప్రేమ అభిమానం ఎలా ఉంటాయో తెలుసుకున్నాడు సుధాకర్. అంటే తనకు అమ్మలేదని కాదు, తల్లిదండ్రి ఇద్దరు ఉన్నారు, కానీ ఏం లాభం? ఇద్దరు ఉద్యోగస్తులు. వాళ్లకు డబ్బు సంపాదన ఒక్కటే తెలుసు. తను పుట్టిన తర్వాత ఊహ తెలియనంతకాలం అమ్మమ్మ దగ్గర పెరిగాడట. తర్వాత క్రష్, రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీకి వచ్చేటప్పటికి హాస్టలు. తనకు స్నేహితులు, తోటి విద్యార్థులే ప్రపంచం. ఇప్పుడన్నా ఇంటికి వెళ్ళినా ఏదో కొత్త ప్రదేశంలోకి వెళ్ళినట్టు, పరిచయం ఉండి లేనట్లున్న మనుషుల మధ్య మసులుతున్నట్లే ఉండేది తప్ప తన వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అనిపించేది కాదు. అందుకే భారతి ఆంటీ గురించి ఆనందమూర్తి ఫోన్లో చెప్పిన మాట వినగానే గుండె చిక్కబట్టినట్టయి బాధేసింది. సుధాకర్ కాలేజీ హాస్టలు బ్రహ్మానందరెడ్డి స్టేడియం దాటిన తర్వాత పొన్నూరు రోడ్లో ఉంది. ఆనందమూర్తి ఉంటున్నది పాత గుంటూరులో. హాస్టల్ నుంచి కొత్తపేట ఆటోలో వెళ్తే 10 నిమిషాల దూరం. వాళ్ళిద్దరూ గుంటూరు టౌన్కి కాస్త దూరంగా తెనాలి రోడ్డులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్నారు. 2 సంవత్సరాల క్రితం వరకు భారతి ఆంటీ ఎవరో సుధాకర్కు తెలియదు. మొదటిసారిగా పరిచయం అయింది ఆనందమూర్తితో ఒక సాయంత్రం అతడు అద్దెకుంటున్న ఇంటికి వెళ్ళినప్పుడే. ఆమె ఆ ఇంటి యజమానురాలు. ఆనందమూర్తి వాళ్ళింట్లో చిన్న పోర్షన్లో ఉండి ఒంటుకు తింటూ చదువుకుంటున్నాడు. అతడిది రాజమండ్రి దగ్గర పల్లెటూరు. తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. మధ్య తరగతికి క్రింది స్థాయి కుటుంబం అవటంతో కాస్త శ్రమతోనే కాలేజీ ఫీజులు కట్టగలిగారు వాళ్ళు. ఆనందమూర్తి ఇంటి నుండి వచ్చే డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి లెక్కగా చూసుకుంటూ చదువుకుంటున్నాడు. అతడికి కాలేజీ, చదువు, ఇంట్లో వంట తప్ప మరొక పని పెట్టుకోడు. కాలేజీలో ఒకే సెక్షన్, ఒకే బెంచి అవ్వటం, తనలాగానే మంచి ర్యాంకులు వస్తూ ఉండటంతో త్వరలోనే చాలా దగ్గర వాళ్ళయ్యారు ఇద్దరు. భారతి ఆంటీకి 50 ఏళ్లుంటాయి. ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేసి 2 సంవత్సరాల క్రితమే హృద్రోగ సమస్యతో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నది. ఆ ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుంది. వాళ్ళింటికి వెళ్ళిన మొదటి రోజే ఆనందమూర్తితో పాటు తాను కూడా ఆమె ఒత్తిడి చేయటంతో వాళ్ళింట్లో భోజనం చేశాడు. ఆమె పీట వేసి అరిటాకుల్లో వేడివేడి పదార్థాలతో భోజనం పెట్టింది. ఎదురుగ్గా కూర్చుని ఆమె కొసరి కొసరి వడ్డిస్తూ తినిపిస్తూ ఉంటే ఏదో కొత్త ప్రపంచంలో కాలునిన భావన కలిగింది. తన జీవితంలో ఎన్నడూ పొందని అనుభూతి ఇది. తర్వాత ఆమె కూడా భోజనం చేసొచ్చి వాళ్లతో పాటు కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. 4 గంటలప్పుడు లేచొస్తూ ఉంటే, చూడు సుధాకర్, కొందరిని చూస్తూ ఉంటే గత జన్మపు అనుబంధం ఉన్నదా అనిపిస్తుంది. ఆనంద్ 2 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో కాలు పెట్టాడు. నేనంతకుముందు ఈ ఇంటిని ఎవరికీ అద్దెకిచ్చిన దాన్ని కాదు. అతన్ని చూడగానే ఎందుకో ఇవ్వాలనిపించింది. నేను ఒంటరిదాన్ని అయినా సంశయించకుండా ఇచ్చాను. ఈ 2 సంవత్సరాల్లో అతడు ఎంతో దగ్గరవాడయ్యాడు. ఇప్పుడు నాకెవరూ లేరనే దిగులు లేదు. ఈ రోజైతే నాకు మరీ సంతోషంగా ఉంది. నాకు 2 పిల్లలున్నారు అన్నంత సంతోషం కలుగుతుంది. ప్రతి సెలవు రోజు నా ఇంట్లో నువ్వు కూడా భోజనం చేయగలిగితే ఎంతగానో ఆనందిస్తాను అంది. ఆమె మాటలకు సుధాకర్ కళ్ళు చెమ్మగిల్లాయి. చటుక్కున వంగని ఆమె పాదాలకు నమస్కరించాడు. అంతే. ఆ రోజు నుంచి ఎప్పుడు సెలవు వచ్చినా ఆ ఇంటికి రావటం, ఆమె ఆప్యాయతను ఆస్వాదించడం అలవాటుగా చేసుకున్నాడు. అటువంటి ఆమె ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరింది అన్నప్పుడు బాధను నిగ్రహించుకోలేకపోయాడు.
సుధాకర్ ఆటో దిగేటప్పటికి గేటు దగ్గర ఆనందమూర్తి ఇతడి కోసమే ఎదురు చూస్తూ నిల్చుని ఉన్నాడు. ఎవరిని లోపలికి రానియటం లేదురా, ఏం చేయాలో తోచడం లేదు అన్నాడు దిగులుగా. నాకు చాలా భయంగా ఉందిరా అన్నాడు. సుధాకర్కు చొరవ జాస్తి. ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఆమె మీకేమవుతారు? డాక్టర్ వాళ్ళని చూస్తూనే ప్రశ్నించాడు. మేమిద్దరం బీటెక్ చదువుతున్నాము, వీడు వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాడు, అదే మా పరిచయం. మేమంటే ఆమెకు ఎంతో అభిమానం, సుధాకర్ చెప్పాడు. ఆమె పరిస్థితి బాగలేదు, ఆమె తరపు వాళ్ళని వెంటనే పిలిపిస్తే మంచిది అన్నాడు డాక్టర్. మాకు తెలిసినంత వరకు ఆమెకెవరూ లేరండి, ఒంటరి మనిషి చెప్పాడు ఆనంద్. డాక్టరు ఆలోచనలో పడ్డట్టుగా కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. డాక్టర్, డబ్బు విషయంలో మీరేమీ ఆలోచించొద్దు, ఎంత ఖర్చైనా మేము భరిస్తాము, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు సుధాకర్ చొరవగా. నేను ఆ విషయం గురించి ఆలోచించడం లేదు, ఆమెకు వచ్చింది సివియర్ అటాక్, కోమాలో ఉంది, ఎవరూ లేరంటుంటిరి. ఈ సమయంలో దగ్గర వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన. ఎనీహౌ ట్రీట్మెంట్లో లోపం ఉండదు, కానీ ఎంతవరకు విజయవంతమవుతామో చెప్పలేము. ఆయన వెనక్కు తిరిగాడు వెళ్లేందుకు. డబ్బు ఎంత కట్టాలో చెప్తే కడతాం డాక్టర్ అన్నాడు సుధాకర్. అతడి జేబులో ఎప్పుడూ ఏటీఎం కార్డు ఉంటుంది, డబ్బు ఇబ్బంది లేదు. ఇంటి దగ్గర నుంచి ఎంత కావాలన్నా ఎందుకు అనే ప్రశ్న లేకుండా వస్తుంది. అతడి జీవితంలో పొందుతున్న సౌకర్యం అదొక్కటే. వాళ్లకు తెలిసినంతవరకు ఆమె భర్త 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాడు. మొదట్లో 1-2 సార్లు వచ్చి వెళ్ళినా తర్వాత రావటం తగ్గించాడు. ప్రతి నెల డాలర్లు మాత్రం పంపుతూ ఉండేవాడు. అలాంటి వాడు వెళ్ళిన 3 సంవత్సరాలకి ఒకసారి పెద్ద మొత్తమే పంపుతూ, నాకు విడాకులు కావాలి, నా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడే స్థిరపడటానికి నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నాకు అన్ని విధాలా సాయపడుతున్న ఈ దేశపు స్త్రీనే వివాహం చేసుకుంటున్నాను. జీవితంలో నీకు భర్తగా ద్రోహం చేస్తున్న మాట వాస్తవమే, కానీ నేను నా భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు కదా అంటూ ఓ ఉత్తరం రాశాడు. అప్పటికే 3 ఏళ్ల బట్టి ఒంటరిగా ఉండటం అలవాటు పడిన ఆమె భర్త పంపిన డబ్బు తిప్పి పంపేస్తూ, ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకుండా సంసారం చేయలేము కదా, నా మనిషి అనుకుంటున్న మీరే నన్ను ఒంటరిదాన్ని చేయాలి అనుకుంటున్నప్పుడు మీ డబ్బు నేనేం చేసుకోను? డబ్బు ఒక్కటే కాదు జీవితానికి కావలసింది. మీ భవిష్యత్తును మీరు ఉన్నత స్థితికి ఎలా తీసుకువెళ్లాలనుకుంటున్నారో, నా భవిష్యత్తును స్వయం కృషితో నిర్మించుకుంటేనే తృప్తిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరొకరి దయాధర్మాలతో బ్రతకటం నాకు ఇష్టం లేదు అంటూ జవాబు రాసింది. ఆ విషయం తెలిసి తండ్రి అన్నలో చీవాట్లు పెట్టారు ఆమెను. ఆ విషయాలన్నీ ఆనందమూర్తి ఆ ఇంట చేరిన కొద్ది రోజులకే చెప్పుకుంటూ వచ్చి, వెంటనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను బాబు, ఇక జీవితంలో ఎవరి మీద ఆధారపడకూడదని. తిండికి ఇబ్బంది లేకుండా చదివిన చదువుకు ఓ మిత్రురాలి సాయంతో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఒంటరి బ్రతుకులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ రోజులు గడుపుతున్నాను. నిన్ను చూసిన తర్వాత ఎవరూ లేని నాకు నువ్వు చాలా దగ్గరవాడిలా అనిపించావు. అందుకే ఈ ఇంట్లో భాగం నీకు ఉండటానికి ఇచ్చింది అంటూ సంతోషంగా చెప్పింది. అంకుల్ పంపిన డబ్బును ఎందుకు తిప్పి పంపారంటీ, ఎప్పటికైనా అవసరానికి ఉండేది కదా అన్నాడు ఆనందమూర్తి. ఆమె పకపకా నవ్వింది. నేను నమ్మి నా సర్వస్వాన్ని ధారపోసిన ఆ మనిషే నాకు కాకుండా పోయినప్పుడు ఆయన డబ్బు నాకెందుకు? నా మీద నాకు నమ్మకం ఉంది. నన్ను భర్తే కాదు, ఎవ్వరు మోసం చేసినా ఏ తప్పు చెయ్యని నాకు దేవుడి అండ ఉంటుందని. నీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. మా వాళ్ళంతా నన్ను తిట్టి నాకు దూరం అయింది. నేను నా భర్తకు నచ్చ చెప్పుకుని సంసారాన్ని నిలబెట్టుకోనందుకు కాదు, నేను ఆయన పంపిన డబ్బును తిరస్కరించినందుకే. అందుకే వాళ్ళంటే నాకు అసహ్యం వేసింది. ఆ మాటలంటున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఆనందమూర్తి. ఆమె ఆత్మవిశ్వాసానికి అచ్చరు పొందాడు. మా అన్నయ్యలైతే భరణం కోసం కోర్టుకు వెళ్ళమని ఒత్తిడి చేశారు. నేను అంగీకరించలేదు. మా నాన్న మాత్రం పోయే ముందు నేను ఎంత వద్దన్నా వినకుండా తన స్వార్జితమైన ఈ ఇంటిని నా పేరున కానుకగా రాసి రిజిస్టర్ కూడా చేయించాడు. మొదట్లో మా అన్నయ్యలిద్దరూ అప్పుడప్పుడు వస్తూ ఉన్నా నాన్న చేసిన ఆ పనితో నన్ను పరమశత్రువుగా భావిస్తూ నాతో పూర్తిగా తెగతింపులు చేసుకున్నారు చెప్పిందామె. గతంలోని ఆమె మాటలు మననం చేసుకుంటూ ఇద్దరు రిసెప్షన్లో కూర్చున్నారు. ఏం చేయాలో తెలియనట్లుగా. లోపల నుండి డాక్టర్ బయటకు వచ్చినప్పుడల్లా లేచి ఎదురు వెళ్తున్నారు. ఆమె పరిస్థితి అలాగే ఉంది.
ప్రస్తుతం మందుల ప్రభావంతోనూ వెంటిలేటర్ సాయంతోనూ పడుకుని ఉంది. చూద్దాం, 24 గంటలు తిరిగితే ఆమె కోలుకునే అవకాశం ఉండొచ్చు అన్నాడు డాక్టర్. ఆనందమూర్తి ఉన్నట్లుండి, సుదర్శన్ అంకుల్కి వెళ్ళి చెప్పొచ్చేదా నేను అన్నాడు సుధాకర్తో. ఆయన ఆమె ఉండే వీధిలోనే ఉంటాడు. 80 ఏళ్ల పైన వయసు. లాయరుగా ఓపికన్నంతకాలం నల్లకోటేసుకుని కోర్టుకు వెళ్ళాడు. వయసు మీరటంతో తన ఫైల్ అంతా కొడుకు ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడప్పుడు భారతి ఆంటీ దగ్గరకు వస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా ఏదైనా సలహా కావాలన్నా ఆంటీ కూడా వాళ్ళింటికి వెళ్తూ ఉండేది. ఆ విషయం మిత్రులిద్దరికీ తెలుసు. 6 నెలల క్రితం ఓ ఆదివారం వాళ్ళింట్లో భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఆమె ఒక మాట అంది. ఈ మధ్య ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగిస్తున్నదయ్యా. అందుకనే సుదర్శనం గారితో మాట్లాడాను. నా తదనంతరం ఈ ఇంటి విషయం ఏం చేస్తే బాగుంటుందా అని. ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలి. తిరుపతి వెళ్లే ఓపిక లేదు, కానీ దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించుకుని వద్దాం. ఓ దారి చూపిస్తాడేమో. ఓ కారు మాట్లాడండి అంది. అలాగే ఆంటీ, తప్పకుండా వెళ్దాం, కానీ మీరు తదనంతరం అంటూ పదే పదే మా ముందు అనకండి. ఆ మాట వినటానికి మాకు చాలా బాధగా ఉంది. ఆమె నవ్వేసింది. ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి శాశ్వతం కాదు. మీరు కోరుకుంటున్నట్టుగానే నేను 100 ఏళ్ళు బ్రతికినా తర్వాతైనా వెళ్ళక తప్పదు కదా. అందుకే అప్పగింతలు చెప్తే మనసు ప్రశాంతంగా ఉండి జీవితకాలము పెరుగుతుంది అంది. స్నేహితులిద్దరూ మాట్లాడలేకపోయారు. ఓకే ఆంటీ, మీలాంటి మంచి మనిషి కోరిక బాలాజీ తప్పక తీరుస్తాడు. వచ్చే ఆదివారం వెళ్దాము. మళ్ళీ మా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి అన్నాడు ఆనందమూర్తి. నా మనసులోని కోరిక తీరుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికీ మంచి ర్యాంక్ వస్తే మాత్రం నేను 108 ప్రదక్షిణాలు చేస్తానని వాగ్దానం చేసి మరీ వస్తాను అంది వాళ్ళ వంక ఆప్యాయంగా చూస్తూ. ఇంతకీ మీ కోరిక ఏమిటాంటీ అడిగాడు సుధాకర్. ఆమె ఆలస్యం చేయలేదు. నాది చాలా చిన్న కోరికయ్యా. పునర్జన్మ ఉండకూడదనేది నా కోరిక. ఈ జన్మలో ఏం అనుభవించానని అలాంటి నాకు మరో జన్మ దేనికి? వివాహమై జీవితాన్ని భర్తతో గడపవలసిన నేను ఎండిపోయిన మూడులా బతికాను. ఒంటరిదాన్నైన నన్ను నా సొంత అన్నలే వాళ్ల మాట విని నన్ను వదిలేసిన భర్తను కోర్టుకు లాగలేదని దూరమయ్యారు. ఉద్యోగంలో చేరి నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఉండగా నా వయసును ఒంటరితనాన్ని చూసి చదువుకున్న తోటి ఉద్యోగులే నన్ను మానసికంగా ఎన్నో హింసలకు గురిచేశారు. మా నాన్న పోతూ నాకిచ్చిన ఈ ఇంటిని నేనెప్పుడు చస్తానా, ఎప్పుడు కబళిద్దామా అని ఒకే తల్లికి పుట్టిన నా వాళ్లే డేగ కన్నులతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను సుఖంగా గడపవలసిన నా బ్రతుకునంతా అగ్నిశిఖల మధ్య శాంతి కోసం తపస్సు చేసిన యోగినిలా ఒంటికాలి మీద అభద్రతాభావంతో గడిపాను. ఇదిగో ఈ 2 ఏళ్ల నుండే మీ పరిచయంతోనే నాకు మనశ్శాంతి లభించింది. నేను ఏ జన్మలోనో పాపం చేశాను కాబట్టి ఈ జీవితం ఇలా అయ్యింది. అందుకే నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆయన్నే వేడుకుంటాను, నాకు మరొక జన్మ వద్దని అంది. ఇద్దరూ ఆమెనే జాలిగా చూస్తూ ఉండిపోయారు. మీరు నాకు సాయం చేయాలయ్యా అంది. చెప్పండి ఆంటీ, ఇద్దరూ ఒకేసారి అన్నారు. మన ముగ్గురు పేరున బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరిచి నా సంపాదనలో మిగిలిన డబ్బును దాంట్లో వేస్తాను. నేను పోయిన తర్వాత ఆ డబ్బుతో మీరు నాకు శాస్త్రోక్తంగా కర్మలన్నీ జరిపించాలి. అప్పుడే ఈ ఆత్మ తృప్తి చెంది మరొక జన్మను కోరుకోకుండా ముక్తి పొందుతుంది. ఆంటీ అన్నాడు ఆనందమూర్తి. అతని కళ్ళైతే తడుస్తున్నాయి. సుధాకర్ ఆమె 2 చేతుల్ని పట్టుకుని కళ్ళకద్దుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు. అలా అనొద్దు ఆంటీ, మీరు బ్రతుకున్నంతకాలం సుఖంగా ఉండేలా చూసే బాధ్యత మాది. అంతేకాదు, మీలాంటి మంచి మనిషికి మరో అత్యున్నతమైన జీవితం లభించాలనే మేము మనసా వాచా కోరుకుంటాము. మీతో పాటే ఆ కోరికనే మేము స్వామిని వేడుకుంటాము అన్నాడు సుధాకర్. మరి అదేనయ్యా వెన్నుపోటు పడవటం అంటే? ఆమె పెద్దగా నవ్వుతూనే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడవసాగింది. 2 నిమిషాల్లోనే తేరుకుని కొయ్య బొమ్మల్లా కూర్చున్న వాళ్ళిద్దరి చేతులు అందుకుని ముద్దులు పెట్టుకోసాగింది. వద్దు వద్దు, అయితే మీరు రావద్దు, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. ఈ ఆత్మ బాధలలో జీర్ణించిపోయి అస్తిత్వాన్ని కోల్పోయిందయ్యా. అంత బలహీనమైన ఆ ఆత్మకు మరొక జన్మ వద్దు.
అంటూ రోదించసాగింది. ఆత్మ ఎప్పుడు దృఢంగానే ఉంటుంది ఆంటీ. ఈ శరీరమే కృంగి కృశించిపోయేది. రేపు ఆదివారం మనం ముగ్గురం వెళ్తున్నాము. నాకు ఇంకో కోరిక కూడా పుడుతున్నది ఆంటీ. ఈ వెధవ బ్రతుకులు డబ్బు సంపాదన ఎందుకు ఆశ్రయించాలి? రేపు నా రాబోయే భార్య మాత్రం ఇంట్లో కూర్చోవడానికి అంగీకరిస్తుందా? తను ఉద్యోగం చేస్తానంటుంది. నా పిల్లలు నాలాగానే క్రష్లోనూ హాస్టల్స్లోనూ బ్రతకాల్సిన అవసరం రాకుండా మీరు కలకాలం వాళ్ళని తీర్చిదిద్దాలని నేను కోరుకుంటాను అంటూ సుధాకర్ కొద్ది క్షణాలు ఆగాడు. నేను చిన్నపిల్లవాడిని అయినా చాలా పెద్ద మాటలు మాట్లాడానమ్మా. నేను ఈ రోజు నుంచి నిన్ను ఆంటీ అని పిలవను, అమ్మ అనే పిలుస్తాను. నాకు అమ్మ ప్రేమ తెలియదు. మొట్టమొదటిసారిగా అది మీ దగ్గరే పొందుతున్నాను. అలా ఇంకా ఇంకా నేను పొందుతూ ఉండాలన్నదే నా ఆకాంక్ష. నా కోరిక సఫలమవ్వాలని ఆశీర్వదించమ్మా అన్నాడు. ఇంతలో ఇద్దరు డాక్టర్లు ఐసీయూలో నుంచి బయటకు వస్తూనే వీళ్ళ దగ్గరికి వచ్చారు. సారీ ఫ్రెండ్స్, ఆమె పోయింది అన్నాడు తల వంచుకుని అంతకుముందు వాళ్లతో మాట్లాడిన డాక్టర్. ఆయనతో పాటే వచ్చిన మరొక డాక్టర్, ఐయామ్ డాక్టర్ ప్రహ్లాదరావు. నేను కాలేజీలో చదివే రోజుల్లో భారతి గారు నాకు లెక్చరర్. నా చదువులో ఎంతో శ్రద్ధ చూపించి నా ఉన్నతికి సోపానాలు వేశారు ఆమె. ఆమె మరణం నన్నెంతో బాధిస్తోంది. ఆమె కోసం ఇక్కడ మీరు ఏ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏమైనా కట్టినా తీసేసుకోండి. ఆమె చాలా ఉన్నతమైన వ్యక్తి అన్నాడు. 9 గంటలవుతూ ఉండగా భారతి ఇంటి ముందు 2 ఆటోలాగాయి. అందులో నుంచి 3 మగవాళ్లు 2 ఆడవాళ్లు దిగారు. వాకిట్లోనే ఆనందమూర్తి, సుధాకర్, సుదర్శనం ఉన్నారు. అటు చుట్టుపక్కల ఏళ్లవాళ్లు చాలామంది వచ్చారు. వరండాలో భారతి శరీరం పడుకోబెట్టుంది. ఆ శవం పక్కగా ఆమెతో బాగా పరిచయం ఉన్న ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. బయట 7 కట్ల సవారీ తయారవుతోంది. ఆటోల్లో నుంచి దిగిన వాళ్ళంతా హడావుడిగా గేట్లో నుంచి లోపలికొచ్చారు. ఒక ఆమె అయితే చొరవగా లోపలికి వెళ్ళిపోయింది. మరొక ఆమె, అతన్ని త్వరగా స్నానం చేయమనండి, మీకు అసలే షుగరు, ఏమీ తినలేదు, ఎండెక్కితే నీరసం వస్తుంది అంది పక్కనే ఉన్న భర్తతో. సుదర్శనం ముందుకు వచ్చాడు. వాళ్ళెవరో అర్థం కాక, మీరు అంటూ అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. పోయిన భారతి మా సొంత చెల్లెలండి. ఒకచోట పెరిగిన వాళ్ళం. మీరింతమంది ఇక్కడ ఉండి అది పోయే ముందు మాకు తెలియపరచనే లేదు. అదృష్టం బాగుండి దారిన పోయేవాళ్ళెవరో ఫోన్ చేసి చెప్పబట్టి కడచూపులైనా దక్కాయి. వెంటనే కర్మ చేసేందుకు మనిషిని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాము. అది మేము ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం. వాళ్ళు వీళ్ళు మా మధ్య తాంపటాలు పెట్టి మా చెల్లెల్ని మాకు కాకుండా చేశారు. అది అనుభవించినన్ని కష్టాలు ఈ ప్రపంచంలో మరెవ్వరూ అనుభవించి ఉండరు. నీకెందుకే ఉద్యోగం? మాతో పాటు ఉండి మేం తాగే గంజినీళ్లే తాగుతూ హాయిగా ఉండవే అంటే విన్నదా? దాని మనసును అంతగా విరిచేశారు అందరూ కలిసి. ఆయన చెప్పుకుపోతున్నాడు. సుదర్శనం మరొక అడుగు ముందుకు వేశాడు. ఇప్పటికైనా మీరొచ్చారు, చాలా ఆనందం. కర్మ చేయించే శ్రమ మీకు అక్కర్లేదులేండి. అందుకు పోయిన మీ చెల్లెల ఏర్పాట్లు చేసుకుంది అన్నారు. అంటే పోతానని దానికి ముందే తెలుసా? కంగారుగా అన్నాడాయన. ప్రతి వాళ్లకు ఆ విషయం తెలిసిందే. ఎప్పటికైనా పోవలసిందే కదా. అందుకే ముందు జాగ్రత్తగా ఆమె కాగితాల మీద రాసి ఉంచింది ఆ సంగతి. సుదర్శనం చెప్పిన ఆ మాటలకు తేలిగ్గా శ్వాస విడుస్తున్నట్టుగా ఒక్క క్షణం ఆగాడతడు. పోనీయండి, ఎవరైతేనేమి, ఆప్యాయంగా చేసేవాళ్ళైతే సరి, దాని ఆత్మైనా సంతోషిస్తుంది. ఇక అది లేని ఈ ఇంట్లో మేము ఎంత తోడబుట్టిన వాళ్ళమైనా గతించిన దాన్ని, దాని కష్టాలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండలేం కదా. కర్మ అయిన వెంటనే ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాము. ఆ కర్మ చేసి ఆయన నిష్టగా చేసేవాడేనా, లేదంటే మేం తెచ్చిన ఆయన మాకు బాగా తెలిసిన మనిషి అన్నాడు. చూడండి మాస్టారు, మీ పేరేమిటో నాకు తెలియదు. నా పేరు సుదర్శనం. నేను అడ్వకేట్ని. ఆమె తదనంతరం ఈ ఇంటిని ఏం చేయాలో స్పష్టంగా విల్లులో రాసింది. దాన్ని గురించిన ఆలోచనలు ఇప్పుడు దేనికి? ఎవరికిస్తున్నదేం? కర్మ వంక పెట్టుకుని ఇల్లు కొట్టేయాలనుకుంటున్నాడా ఆ పెద్ద మనిషి? ఆమెతో రక్తం పంచుకు పుట్టిన మేము ఇంకా ఇక్కడ బతికే ఉన్నామండి. ఎన్ని విల్లులున్నా మా ముందు అవేం చెల్లవు. ఇది మా నాన్న కష్టార్జితం. దాన్ని అనుభవించేందుకు దానికి హక్కు ఉంది, కానీ మరొకరికి దహనదత్తం చేసేందుకు లేదు. చూస్తూ ఉంటే ఇక్కడేదో గూడు పుటాని జరుగుతున్నట్టుంది. అసలు మా ఇంట్లోని మనిషికి మా ఇంటి ఆచారం ప్రకారం మేం తెచ్చిన మనిషి కర్మ చేస్తాడు. అంతేకాదు, ఈ క్షణం నుంచి ఈ ఇల్లు, ఇందులోని సామాన్లు మా స్వాధీనంలోకి వస్తాయి.
మాకు తెలియకుండా ఎవ్వరూ పూజకు పుల్ల ముట్టుకోవడానికి వీల్లేదు. ఎవరో కుర్రాడు ఓ పోర్షన్లో అద్దెకుంటున్నాడట, అతన్ని వెంటనే ఖాళీ చేయమనండి, లేదంటే సామాన్లు తీసి మేమే బయట పారేస్తాం. ఆయన కంఠం హెచ్చించి గయ్యనలేస్తూ అన్నాడు. అప్పటి వరకు వాళ్ళ ఎదుట నిల్చుని మాట్లాడుతున్న 80 ఏళ్ల సుదర్శనం తాపీగా అంతకుముందు కూర్చున్న కుర్చీలో కూర్చుంటూ, సుధాకర్, ఒక్కసారి వెళ్ళి మీ నాన్నగారికి ఇలా కర్మ చేస్తున్నట్టుగా చెప్పి నీ కార్యక్రమం మొదలుపెట్టు అన్నాడు వాళ్ళని పట్టించుకోకుండానే. ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులు ఉన్నవాడివి, వాళ్ళకు అభ్యంతరం ఉండకూడదు అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చెప్తున్నదేమిటి, మీరు మాట్లాడుతున్నదేమిటి? అరే సుబ్బారావు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరారా అన్నాడు భారతి అన్నయ్య తమతో వచ్చిన మనిషితో. చూడండి, ఇక్కడ మీరు ఏ గొడవ చెయ్యొద్దు. వచ్చారు, మీ చెల్లెల శవాన్ని చూశారు, అంతే. కాదు అంటూ ఏదైనా గొడవకు దిగారా పోలీసుల్ని పిలుస్తాను. మరొక విషయం, ఈ ఇంటి మీదే కాదు, ఇక్కడ ఏ వస్తువు మీద మీకు ఎలాంటి హక్కు లేదు. ఆమె ఓ ట్రస్ట్ ఏర్పరిచి నన్ను, ఆమెకెంతో ఇష్టమైన ఈ 2 కుర్రాళ్లను అందులో సభ్యులుగా చేసి ఈ ఇంటిని మాకు దఖలు చేసింది అన్నాడు సుదర్శనం. ట్రస్టా? ట్రస్ట్ ఏం చేస్తుందిట ఈ ఇంటిని? విసురుగాను ఎగతాళిగాను అన్నాడు భారతి అన్నయ్య సుదర్శనం మీదికి వస్తూ. ఆమె కోరుకున్నట్లుగా ఈ ఇంటిని ఎవరైనా కోరితే చనిపోయిన జీవికి ముక్తి కలిగేలా శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వర్తించేందుకు ఉపయోగిస్తాం ఆయన చెప్పాడు. సుధాకర్ ఓ పక్కకు వెళ్ళి సెల్ తీసుకుని తండ్రికి ఫోన్ చేశాడు. అవతల ఆయన లైన్లోకి రాగానే, నాన్న, భారతి గారు పోయారు అన్నాడు విచలిత కంఠంతో. భారత్ ఎవరు అన్నాడు వింతగా ఆయన. మా స్నేహితుడు ఆనందమూర్తి ఉన్న ఇంటి యజమానురాలు, నన్ను ఎంతో ఆప్యాయంగా చూసిన మనిషి. ఇంతకుముందు ఆమె గురించి చెప్పాను, గుర్తులేదా? అయితే ఏమిటి, డబ్బేమన్నా కావాలా? కాదు నాన్న, నేను ఆమెకు కర్మ చేస్తున్నాను. ఏమంటున్నావు? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నువ్వు చేయడం ఏమిటి కర్మ? ఇంకా మేం బ్రతికే ఉన్నావురా, అదేదో ఆమె వాళ్ళెవరో చెయ్యాలి అన్నాడు తండ్రి. నన్ను ఆప్యాయంగా చూసిన ఆమెను మన మనిషిగానే భావించి ఆ పవిత్ర కార్యాన్ని నేను చేద్దాం అనుకుంటున్నాను. చదువుకోరా అని పంపిస్తే నువ్వు వెలగబెడుతున్న ఘనకార్యాలు ఇవే? కోపంతో కేకలు వేసాగాడు ఆయన అవతల నుంచి. ఎందుకు నన్ను అరుస్తావు? నీకు భారతి ఎవరో తెలియదా? పోనీ వసంత భారతి అనే పేరైనా గుర్తుందా? అది గుర్తుకు లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుని వదిలేసిన నీ మొదటి భార్యను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. ఆమె ఎంత ఉత్తమరాలంటే నువ్వు చేసింది వెధవ పనైనా నలుగురికి తనను చేసుకున్న భర్త అమెరికాలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్నాడని చెప్తూ ఇండియాలోనే ఉన్న నీ గౌరవాన్ని కాపాడుతోంది. ఆ విషయం నాకెలా తెలుసు అంటావేమో. మొదటిసారి ఆమె గృహంలో కాలు పెట్టినప్పుడే ఆమెతో ఉన్న నీ ఫోటో హాల్లో గోడ మీద చూసి గ్రహించాను. అంతేకాదు, నీ పోలికతోనే ఉండే నన్ను చూసి ఆమె కూడా నన్ను గుర్తించింది. అందుకే రెండోసారి నేను ఆమె ఇంటికి వెళ్లే సమయానికి ఆ ఫోటోను అక్కడి నుంచి తీసేసి నా వివరాలు విపులంగా అడిగి తెలుసుకున్నా ఇద్దరం ఎన్నడూ బయటపడలేదు. కానీ ఇద్దరి గుండెల్లోనూ ఏర్పడిన ఆత్మీయత మాత్రం రోజురోజుకి మమ్మల్ని మరింత దగ్గర వాళ్ళని చేసింది. నీలో ఏమైనా మానవత్వం అంటూ ఉంటే ఒక్కసారి ఆమె పాత ఫోటో ఎక్కడైనా దొరికితే తీసి చూస్తూ ఒక్క కన్నీటి బొట్టు రాల్చు. పోయిన వెంటనే చెప్పినా నువ్వు రావని, వచ్చినా గొడవ చేసి నన్ను ఇక్కడి నుండి లాక్కు వెళ్తావని తెలుసు. అందుకే రాత్రి చెప్పలేదు. సెల్ ఆఫ్ చేస్తూనే బావి దగ్గరకు స్నానం చేసేందుకు గాను అడుగులు వేయసాగాడు సుధాకర్. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.